నమస్తే విధిని స్వాతం లక్ష్యం సమాజయుతం హైదరాబాద్ అనగానే అందరికీ తెలుసు ఒక సుందర నగరం విశ్వనగరం అని చెప్పుకుంటారు. నిజంగా మరి విశ్వనగరంగా ఈ 6 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసిందా? జిహెచ్ఎంసీ ఎలక్షన్లో వాళ్ళ పంత ఎలా ఉంటుంది? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి మేము హైదరాబాద్ను వెళ్తాం, హైదరాబాద్ పైన మా జెండా ఎగరేస్తామని అంటారు. మరి బాలనగర్ నుంచి మనతో కాంగ్రెస్ నుంచి మాట్లాడడానికి మదిరెడ్డి యోగేందర్ రెడ్డి మల్కజ్గిరి మేడ్చల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న వ్యక్తి. మరి బాలనగర్లో నాకు టికెట్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, నేను ఖచ్చితంగా గెలిచి చూపెడుతున్నా అన్నటువంటి వ్యక్తి యొక్క మనోగతం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. కాంగ్రెస్ పార్టీ మననే జాయింట్ సెక్రటరీ ఇచ్చింది మీకు. ఇంతకుముందుకు ఏ పదవులు చేశారు కాంగ్రెస్ పార్టీలో? ఫస్ట్ టైం పార్టీ పదవి చేస్తున్నాను నేను. ఇంతకుముందు ఎప్పుడైనా కానీ జనార్దన్ రెడ్డి అన్న పీజేఆర్ శిష్యరికం కిందనే ఉండే మనము. ఎప్పుడైనా ఆయన ఆశయాల కిందనే మనం పనిచేసినాము. ఎందుకంటే ఇది పూర్వం ఆయన నియోజకవర్గం కిందనే ఉండే. మా బెల్ట్ ఏదైతే ఉందో పూర్వం ఆయన నియోజకవర్గం ఉండే, ఖైరతాబాద్ నియోజకవర్గం ఉండే కాబట్టి మేము ఆయన శిష్యరికం కిందనే పనిచేసినాము. మధ్యలో మేము పదవులు ఏం ఆశించలేదు, కానీ ఈ మధ్య జిల్లా లెవెల్లో జాయింట్ సెక్రటరీ అనేది మనకి ఇచ్చినారు. ఒక 20 సంవత్సరాల నుంచి అని చెప్పుకొచ్చారు మీరు రాజకీయ జీవితం కాంగ్రెస్లో. ఎందుకు కాంగ్రెస్ వైపు మళ్ళీ మేము? కాంగ్రెస్ అంటే మాకు గాడ్ ఫాదర్ పీజేఆర్, ఆయన పి జనార్దన్ రెడ్డి గారు ఆయన ఉండే కాబట్టి గత ఆయన శిష్యరికం కిందనే ఉన్నాం కాబట్టి సో అట్లా ఫాలో అయ్యకుండా ఆ నాయకుడినే ఫాలో అయ్యకుండా వచ్చినాం. మీకు మీషాలు వస్తున్న కాడికెళ్చే కాంగ్రెస్ పార్టీ అనుకోవచ్చా? అవును, మీసాలు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఆ పార్టీకే ఓటేస్తారు. ఆ పార్టీకే ఓటేస్తున్నాం. అంత అంటే ఓన్లీ జనార్దన్ రెడ్డి అయినా లేకపోతే ఇంకేమైనా పెద్దల వాళ్ళ యొక్క? లేదు, పి జనార్దన్ రెడ్డి ఒక్కరే ఇక్కడ మేము ఆయననే మా గాడ్ ఫాదర్ ఆయన. సో ఆయన శిష్యరికంలో మేము ఇక్కడ అంతా పని చేసుకుంటూ వచ్చినాం కాంగ్రెస్ పార్టీలో. మరి అంచెలంచెలుగా ఎదుగుతూ కార్యకర్తగా ఉండి ఇప్పుడు జాయింట్ సెక్రటరీ అయ్యారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి సీఎం పదవిలో లేదు, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. మరి ఈ పార్టీని ఈ యొక్క జిల్లాలో ఉద్ధరించడానికి మీ దగ్గర ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ ఇది వీళ్ళు అంటే జనరల్గా కార్యకర్తకు అనేది మనోభావం కోల్పోవద్దు. వాళ్ళు ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు పొలిటికల్గా ఎట్లుంటుందంటే ఎప్పుడు ఒక తీరు ఉండదు, ఈక్వేషన్ మారుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కోసారి ఇది ఇంకోటి ఏంటంటే తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే కాబట్టి వీళ్ళ దొంగ వైఖరి వల్ల ఇదంతా పరిస్థితి ఏర్పడ్డది తప్పితే వేరే ఉద్దేశం కాదు. కార్యకర్తలంతా ఎవరైతే పునాది చేసుకొని ఉన్నారో వాళ్ళు ఆపద నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తెలంగాణ రాకముందుకు మేయర్ కాంగ్రెస్, ఇక్కడ తెలంగాణ రాకముందుకు టీఆర్ఎస్ పార్టీ 0 జిహెచ్ఎంసీ ఎలక్షన్లో. కానీ సీన్ చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి 2 సీట్లు. ఎలా చూడాలి దీన్ని? అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకు రాజకీయ విలువలు లేవు. ఈ టీఆర్ఎస్ పార్టీకి రాజకీయ విలువలు ఎందుకు లేవని అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినాక కూడా వీళ్ళు అండర్ గ్రౌండ్లో ఏం చేస్తున్నారేమో కానీ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ పార్టీ నాయకులను వీళ్ళనంతా కొనేసి వీళ్ళనంతా రాజకీయాలను విలువలు లేకుండా చేసారు. ప్రజలకు అందుబాటులో లేకుండా చేస్తూ ఉన్నారు. కానీ ఈ వైఖరి వల్ల ప్రజలు చాలా సతమతంలోనే ఉన్నారు. ఒక వేరే పార్టీకి ఏ పార్టీకి ఓటేసినా మళ్ళీ అందులోకే వెళ్తుర్రు. మరి ఈ పార్టీకి ఓటేయడం వల్ల మనకు లాభం లేదా సందర్భంలో ఉన్నారు. ఇది ఎట్లా మీరు అవేర్నెస్ చేస్తారు? అంటే ఈ అవేర్నెస్ ఎట్లకైనా ఇప్పుడు ప్రజలే తెలుసుకుంటున్నారు. ఎందుకనంటే ఈ గడిచిన 6 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైపోతుందంటే మన తెలంగాణ మంచి ఫ్యూచర్ అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కానీ అటువంటిది ఏం లేదు. కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలా ఫెయిల్ అయిపోయింది. కాబట్టి కంపల్సరీ రానున్న జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కంపల్సరీ కాంగ్రెస్కే పట్టం కడతారు ప్రజలందరూ. మీ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఠాగూర్ గారు వచ్చారు. మరి ఈ సమస్యలన్నీ పోయి కొంచెం ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా ఆయన మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న నాయకుడు ఆయన. సో ఆయన కంపల్సరీగా తెలంగాణలో క్యాడర్ని స్ట్రెంగ్తన్ చేస్తారు. అందరికీ కూడా ఇప్పుడు ఒక ఆశాభావం ఉంది ఏంటంటే కాంగ్రెస్ క్యాడర్లో కూడా అందరూ ఇప్పుడు మంచి ధైర్యంతో ఉన్నారు. ఇంకోటి ఏంటంటే మా ఎంపీ గారు రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అందరూ కూడా కొంచెం యాక్టివ్ అయిపోయారు. కాబట్టి కంపల్సరీ మా సత్తా చాటుతాం ఈసారి. కొత్త నాయకులు వచ్చారు, పదవులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వాళ్ళకే ఇచ్చారు. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఎలా అనిపిస్తుంది ఫీలింగ్? మరి ఏం లేదు, అందరిని ఎంకరేజ్ చేయాలనేది ఒక స్వభావంతో ఉంటుంది. జనరల్గా కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుంది అంటే ఇది మా సముద్రం ఇది. సో ఒక జాలు అటు ఇటు చూసుకున్నా కూడా అందరిని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే ఉంటుంది. అయితే పోయిన ఎలక్షన్లో అంతకుముందుకు 2014 ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీలో అందరు సీఎంలే అని చెప్పారు. తర్వాత 2018లో వచ్చేసరికి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. మమ్మల్ని అడిగితే మేము 4 సీట్లు ఇచ్చేవాళ్ళం కదా అని కేసీఆర్ విమర్శించారు కాంగ్రెస్ పార్టీని. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? ఆయన విమర్శించడం ఏముంటుంది, కేసీఆర్ విమర్శించడం. ఇది యాక్చువల్ ఒకప్పుడు ఆయనతో కూడా పొత్తు పెట్టుకున్నాం కదా. ఆయన విమర్శించే దానికి అంత పెద్ద ఇదేం లేదు. సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సొంత బలంగానే ఉంది, అది సొంతంగానే ఉన్నది.
ఇందిరమ్మ ఇండ్లు పిచ్చుకగూడులా ఉన్నాయని చెప్పుకొచ్చిన కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పారు. ఆ విషయంలో మరి మీ ప్రతిపక్షంగా అంగీకరిస్తారా? సరే పిచ్చుకగూడులు అన్నాడు, కానీ ఇప్పుడు ఆయన కూడా ఇవ్వలేకపోతున్నాడు కదా. ఆ పిచ్చుకగూడులను అవి కూడా కట్టలేకపోతూ ఉన్నాడు కదా. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అని చెప్పేసి మభ్య పెడతా ఉన్నాడు. ఇప్పుడు మన బాలానగర్ డివిజనే ఉంది. దాదాపు ఇప్పుడు పోయిన కార్పొరేటర్కి 13,000 చిల్లర ఓట్లు వచ్చినాయి. ఆ 13,000 చిల్లర ఓట్లకు వాళ్ళు ఎన్ని కట్టారు? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇస్తామనే చెప్పి వాళ్ళు పవర్లోకి వచ్చారు కదా జిహెచ్ఎంసీలో. అది ఇప్పుడు ఎన్ని ఫ్లాట్స్ 13,000 చిల్లర ఓట్లు వచ్చిన దానికి 108 కట్టిండు ఆయన బాలానగర్ డివిజన్లో. ఇప్పుడు దాదాపు 5-6 వేల ఇండ్లు కడతాడని మేము అనుకుంటే దాదాపు ఒక 108 ఇండ్లు కట్టి దాన్ని అప్పటికే సాల్వ్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోయారు. అది కూడా బాలానగర్లో మీకు టికెట్ కన్ఫామా? ఇక అది అధిష్టానం నిర్ణయిస్తుంది, పార్టీ నిర్ణయిస్తుంది. ఇంకా మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఆశావాహులైనా మీరు ఇక్కడ నుంచి పోటీ చేస్తారు? బాలానగర్ డివిజన్లో మేమైతే ఆశావాహులమే, కానీ నిర్ణయం అనేది ఆ పార్టీ పెద్దలు తీసుకుంటారు కాబట్టి దానికి ఇంకా కోసం మనం మీ మనసులో కోరిక మరి వాళ్ళ దాకా చేరిందా? చేరింది. వాళ్ళకి ఆల్రెడీ చెప్పినాము, వాళ్ళు కూడా గ్రహిస్తున్నారు, వాళ్ళు కూడా పాజిటివ్గానే ఉన్నారు. చూద్దాం ఎంతవరకు. ఈ డివిజన్ 2016లో ఏర్పడినట్టు కొత్తగా ఏర్పడింది. కార్పొరేటర్ కూడా కొత్తగానే ఉన్నాడు. మరి మీకు ఈ డివిజన్ పైన ఉన్నటువంటి సమస్యల పైన అవగాహన ఉందా? బాలానగర్ డివిజన్ సమస్యలు ఎట్లున్నాయని అంటే, బాలానగర్ డివిజన్కి నేను ఒక ప్రత్యేకత ఉంది. ఏంది అని అంటే, ఇది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ కేంద్రపాలిత సంస్థలు ఉన్నాయి ఇవన్నీ. ఎట్లా అని అంటే, వై జంక్షన్ నుంచి స్టార్ట్ అయితే ఐడిపిఎల్ దగ్గర నుంచి, హెచ్ఏఎల్ దగ్గర నుంచి, బిహెచ్ఎల్ దగ్గర నుంచి, ఎయిర్ ఫోర్స్ దగ్గర నుంచి, తర్వాత ఎన్ఆర్ఎస్ఏ ఉన్నాయి. చుట్టుముట్టు అంతా మళ్ళీ ఇటు చూస్తే డిఫెన్స్ ల్యాండ్ ఉంది. సో దీనికి అన్ని కేంద్రపాలిత సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ సమస్యలన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కాబట్టి బాలానగర్ పరిస్థితి ఎట్లుంది అంటే, ఆ ఆర్గనైజేషన్స్ వల్ల కొన్ని సమస్యలలో చిక్కుకుపోయింది బాలానగర్. సో ఈ సమస్యల నుంచి బయటికి రావాలి అని అంటే దీనికి ఎంపీ రేవంత్ రెడ్డి గారే కరెక్ట్. అంటే ఆయన త్రూవే బాలానగర్ సమస్యలు ఢిల్లీకి దాకాలి. అయితే ఇప్పుడున్నటువంటి కొంతమంది ఏమంటారు, అసలు ఎంపీకే నిధులు ఇస్తలేదు ప్రభుత్వము, తను చేంజ్ చేస్తాడు ఇక్కడ అని అంటున్నారు కదా. అంటే నిధులతో సమస్య కాదు ఇది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, కొన్ని ల్యాండ్ ఇప్పుడు మా బాలానగర్ డివిజన్లో దిల్కుష్ నగర్ అని ఉంది. ఆ దిల్కుష్ నగర్ అనే ఏరియాకి సరైన రోడ్ లేదు. ఆ సరైన రోడ్ కావాలి అని అంటే దానికి కొంత ఐడిపిఎల్ ల్యాండ్ అవసరమో లేకపోతే డిఫెన్స్ ల్యాండ్ అవసరం ఉంది. అదొకటి. తర్వాత ఇక్కడ ఇందిరానగర్ బస్సు ఉంది. ఇందిరానగర్ అది అక్కడ కూడా కొన్ని సమస్యలు ఎట్లున్నాయంటే అక్కడ కూడా ఐడిపిఎల్ ల్యాండ్ ఉంది. తర్వాత ఇంకా కొన్ని ఇటు చూస్తే మళ్ళీ డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఇటు ఫిరోజ్ కూడా ఇంకా చూస్తే డిఫెన్స్ ల్యాండ్ ఉంది. ఇటువంటి సమస్యలు అన్నీ కేంద్రం నుంచే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి తప్పితే ఇది ఏమైనా సాల్వ్ చేయగలిగితే ఎంపీ గారే సాల్వ్ చేయగలుగుతారు తప్పితే ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు వీళ్ళు చేయలేరు. వీళ్ళకి అంత పరిధి లేదు. ఈ 5 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయితే ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఇక్కడ చూసుకుంటే మినిస్టర్స్ గారు, ఎమ్మెల్సీ గారు కూడా మొత్తం టీఆర్ఎస్ పార్టీ. ఒక ఎంపీ గారు మాత్రం మీ వాళ్ళు రావడం జరిగింది ఈసారి. అయితే డెవలప్మెంట్ చేశారా లేదా? టీఆర్ఎస్ వాళ్ళు అయితే ఏం డెవలప్మెంట్ చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళతో ఇక్కడ బాలానగర్ డివిజన్లో అయితే అభివృద్ధి అయితే కుంటుపడింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో జనరల్ ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి కూడా మధ్య విభేదాలు ఉన్నాయి కాబట్టి బాలానగర్ని మొత్తం వదిలేసిరు వాళ్ళు. ఎందుకంటే పట్టించుకోకుండా ఇంత జరిగింది. మొన్న 3 రోజులు కుంభపోటు వర్షం కురిస్తే కూడా ఎమ్మెల్యే అనేది ఇంతవరకు రెస్పాన్స్ లేదు. బాలానగర్కి రానేలేదు ఆయన, కుకుట్పల్లి ఎమ్మెల్యే. ఈ ఫ్లైఓవర్ మేమే కట్టిస్తున్నాము, అక్కడ ఉన్నటువంటి మోరీ కూడా మేమే కట్టిస్తున్నాము, ప్రజల సమస్యలు లేవని చెప్పుకొస్తున్నారు వాళ్ళు. బాలానగర్ ఫ్లైఓవర్ అనేది అది శాంక్షన్ అయింది, కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయింది. వీళ్ళకి చేసింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే వీళ్ళకు టెక్నికల్గా కొంత తెలియక కూడా ఏమైపోయిందంటే ల్యాండ్ అక్విజిషన్ లేట్ చేసిరు, ప్లస్ వీళ్ళకు టెక్నికల్ గ్రౌండ్స్ వీళ్ళకి నాలెడ్జ్ లేక లేట్ చేసిరు తప్పితే ఇది కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయింది. దీనికి ఆల్రెడీ మేము మొన్న మున్సిపల్లో కూడా లెటర్ ఇచ్చినాం. ఏమని ఇచ్చినాం అంటే బాలానగర్ ఫ్లైఓవర్కి పీజీఆర్ పేరు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఇచ్చినాం. ఎందుకంటే ఇది కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ అయింది కాబట్టి. ఇంక సమస్యలు ఏమున్నాయి బాలానగర్లో, వాటిని ప్రభుత్వం దృష్టికి అంటే ఆల్రెడీ జిహెచ్ఎంసీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, మీ పందా ఎలా ఉంటుంది? బాలానగర్లో ఎట్లుంటుంది అని అంటే సమస్యలు అయితే ఏం సాల్వ్ కాలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ ఏదైతే ఉన్నాడో కాండూరి నరేంద్రాచార్య కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు ఆయన. ఎందుకంటే ఆయన సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోలేకపోయినాడు, ఎమ్మెల్యే దీన్ని ప్రభుత్వం దృష్టికి కరెక్ట్గా తీసుకోలేకపోయారు కాబట్టి ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్డు వ్యవస్థ లేదు. మొత్తం బాలానగర్ ప్రజలంతా సమస్యలలో చిక్కుకుపోయి ఉన్నారు మొత్తం కంప్లీట్గా. ఇంతకుముందుకు ఒక్కొక్క డివిజన్కి 5 కోట్లు ఇచ్చేది ఉంటే మేము 50 నుంచి 60 కోట్లు ఖర్చు చేసామని చెప్పుకొస్తున్నారు కదా, దీన్ని ఎలా చూడాలి? ఎక్కడిచ్చారు 50 కోట్లు? ఈ పాటికల్లా బాలానగర్ అభివృద్ధి చెందుతుండే, అభివృద్ధి లేదు కాబట్టి వాళ్ళు 50 కోట్లు కాదు కదా, ₹1 కోటి కూడా ఇవ్వలేదని నేను చెప్తాను. నీళ్ళు ఇచ్చేది మేమే, నిధులు ఇచ్చింది మేమే, కేసీఆర్ కిట్లని, వితంతు పింఛన్లని, ఈ కరోనా పీరియడ్లో మరి చాలామంది కూడా రేషన్ తీసుకునే వాళ్ళకు 6 కిలోల నుంచి 12 కిలోల వరకు ఇస్తున్నామని చెప్పుకొస్తున్నారు.
అది కూడా కరెక్ట్గా రాలేదు. ఎందుకనంటే వాళ్ళు ప్రకటించిన 3-4 రోజుల వరకు కూడా రాలేదు వాళ్ళు. ఎందుకంటే ఆ క్యూ సిస్టమ్ ఒకటి, ఆ టైంలో క్యూ సిస్టమ్ ఒకటి పాటించొద్దు అది అని చెప్పారు కాబట్టి ఎవరు కూడా అందుబాటులోకి రాలేదు, సరిగా అయితే అందుబాటులోకి రాలేదు. మీరు ఒకవేళ మీకైనా ఎవరికైనా వచ్చినా సరే కాంగ్రెస్ పార్టీ యొక్క ఎలా ముందుకు తీసుకెళ్తారు ఈ యొక్క డివిజన్లో? ఈ యొక్క డివిజన్ మేము ఆలోచించింది ఏంటంటే, ఇప్పుడు మా ఎంపీ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు సమస్యలన్నీ కూడా కేంద్ర పాలిత సంస్థలతోని ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. ఇది ఏమని ఉంటే బాలానగర్ డివిజన్ సమస్యలు ఢిల్లీకి దాఖలు తప్పితే లోకల్ నాయకులకు ఇక్కడ ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ సంబంధించింది కావి. కంపల్సరీ ప్రజలకు వివరిస్తాము. అది ఏమున్నా ఢిల్లీ ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఢిల్లీని దాకితేనే బాలానగర్ డివిజన్ సమస్యలు పోతాయి, అప్పటిదాకా పోవు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయ్యారు కదా, వాళ్ళ ఓటు బ్యాంక్ మీ సైడ్ రావడానికి ఎలాంటి ప్లాన్లు ఉన్నాయి మీ దగ్గర? వాళ్ళందరూ కూడా ఇప్పుడు జనరల్గా మల్కాజ్గిరి మొత్తం నియోజకవర్గం బాలనగరే కాదు, మల్కాజ్గిరిలో కూడా చాలామంది సెటిలర్స్ ఉన్నారు. సో సెటిలర్స్ అందరూ కూడా పోయినసారి మన ఎంపీ గారికి కాంగ్రెస్ వైపు ఓటేసారు కాబట్టి మల్కాజ్గిరి టోటల్గా కూడా కొంచెము సెంట్రల్ గవర్నమెంట్ బెల్ట్ కాబట్టి అందుకే ఎంపీ గారు ఓటేసారు. ఆయన కూడా చాలా మటుకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసిండు ఆయన. సో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తాం. ప్రజలలో మీరు ఈ కరోనా పీరియడ్లో తిరిగారా? ఎలాంటి సహాయ సహకారాలు అందించారు? తిరిగినాం. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంతా తిరిగిరు. అందరూ బియ్యం అవన్నీ బియ్యము నూనె అవన్నీ బీద ప్రజలకు పంచారు. ఎందుకంటే దాదాపు 40 days గుట్టుమిట్టాడారు కాబట్టి ప్రజలు కంపల్సరీ అందరూ సహాయ సహకారాలు చేశారు అందరూ. ఇప్పుడు మన వరదల వల్ల కూడా బాలనగర్లో అక్కడక్కడ చెదురుమడి సంఘటనలు జరిగాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించే సందర్భాలు ఏమన్నా? మొన్న చేసినాం కదా, కంటిన్యూస్ 2 days మేము పొద్దున తెలియగానే మేము మార్నింగ్ 7 o'clock పోయి పాలు బిస్కెట్లు అవన్నీ అందించినాం. తర్వాత తెల్లారి మా నాయకులందరూ కలిసి, మా బాలనాడు డివిజన్ నాయకులందరూ కలిసి బియ్యము నూనె పప్పు ఏదైతే వాళ్ళకు, ఎందుకంటే మొత్తం మునిగింది కాబట్టి బియ్యము పప్పు చింతపండు అన్ని ఇండ్లలో మునిగిపోయినాయి కాబట్టి అవన్నీ కూడా మేము నెక్స్ట్ డే కావాలనుకుంటే ఇచ్చేసి వచ్చినాం. చాలా కమ్యూనిటీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఒక్కొక్క కమ్యూనిటీకి ఒక్కొక్క రకమైనటువంటి పంతా ఉంటుంది. వాళ్ళని కలుపుకొని పోయేటందుకు మీ దగ్గర ప్లాన్స్? ఎందుకంటే ఇది కంపల్సరీ అందరినీ కలుపుకొనే పోతాం. ఎందుకంటే ఇది అంటే వీళ్ళందరికీ సేవ చేసే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి కంపల్సరీ అందరినీ కలుపుకొనే పోతాం. ఈ 25 సంవత్సరాల జీవితంలో కాంగ్రెస్ పార్టీ మీకు ఏమి ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ మాకు ఇచ్చింది అని అంటే మాకు గుర్తింపు వచ్చిందే కాంగ్రెస్ పార్టీ దిక్కాను. ఇవాళ యుగంధర్ రెడ్డి కానీ ఏదైనా నాయకుడు పలానా నాయకుడు అని అంటే కాంగ్రెస్ నాయకుడు అని గుర్తుపడతారు తప్పితే పార్టీ గుర్తింపు ఇచ్చింది ఎందుకు ఇవ్వలేదు? మీరేమి ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి మేము ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మేము కాంగ్రెస్ అంటే మేమేమి ఇవ్వలేదు, అంటే పార్టీకి సేవ చేస్తున్నాం అంతే. ఇదొక ఆర్గనైజేషన్ కాబట్టి దానికి సేవ చేసుకుంటాం. జంపింగ్ సిస్టంలో మిమ్మల్ని పిలిచి టికెట్ ఇస్తామని మిగతా పార్టీలు వాళ్ళంటే వారికి మీరు ఏం సమాధానం చెప్తారు? 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం కాబట్టి అటువంటి ఆలోచన కూడా ఏం లేదు. ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీతోనే ప్రజలకు చేరువవుతాం తప్పితే వేరే ఉద్దేశం లేదు. మరి మీ యొక్క మధ్యలో బాలనగర్ సుందరీకరణం చేసే విషయంలో ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? డెఫినెట్గా ఉన్నాయి. బాలానగర్ని డెఫినెట్గా స్మార్ట్ బాలానగర్గా చేయాలనేదే ఆలోచన. ఇప్పుడు బాలానగర్ డివిజన్ ఎట్లుంది అంటే మొత్తం సమస్యలలో చిక్కిపోయి ఉన్నది. కంపల్సరీ రేపు గెలిపిస్తే మాత్రం బాలానగర్ని స్మార్ట్ బాలానగర్ చేయాలనేది ఆలోచన. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సీఎం మావాడే ఉన్నాడు, సీఎం మేమే ఉన్నాం, నిధులు ఇవ్వాలంటే మేమే ఇవ్వాలి జిహెచ్ఎంసీ పరిధిలో అయితే అని చెప్తారు వాళ్ళు. మాకే ఓటేయండి అంటారు. మరి మీరేం చెప్తారు? నేను అదే చెప్తున్నా, జిహెచ్ఎంసీ పరిధి వేరు, బాలానగర్ డివిజన్ పరిస్థితులు వేరు. 150 జిహెచ్ఎంసీ డివిజన్లలో బాలానగర్ డివిజన్ పరిస్థితి ఎట్లుంది అని అంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన మీకు ఇంటర్వ్యూలో, ఇది జిహెచ్ఎంసీతోనో లేకపోతే ముఖ్యమంత్రితోనో లేకపోతే లోకల్ ఎమ్మెల్యేతోనో లోకల్ కార్పొరేటర్తో తీరే సమస్యలు కాదు. ఇది ఓన్లీ కేంద్రం దృష్టిలో పడితేనే బాలానగర్ సమస్యలు అనేది పోతాయి. ఇది లోకల్ ఎమ్మెల్యే ఎందుకనంటే అది తెలియకనే వీళ్ళని ఏం చేస్తున్నానంటే ఎమ్మెల్యే లోకల్గా వీళ్ళని అందరినీ తింపుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ అవగాహన లేదు. ఇప్పుడు ఓవరాల్గా బాలానగర్ సమస్యలు పోవాలంటే కంపల్సరీ సమస్యలు అనేది ఢిల్లీలో దాకాల్సిందే తప్పితే ఇక్కడ ఎమ్మెల్యే చుట్టూ లేకపోతే కార్పొరేటర్ చుట్టూ తిరిగితే సమస్యలు పోవి ఇవి. మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ మరి 100కు పైగా ఉన్నటువంటి 150 సీట్లలో ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా గట్టి పోటీ ఇస్తాం. డెఫినెట్గా ఎందుకనంటే వీళ్ళు టీఆర్ఎస్ ఫెయిల్ అయిపోయారు కాబట్టి 150 డివిజన్లలో ఫెయిల్ అయిపోయారు కాబట్టి కంపల్సరీ డెఫినెట్గా మంచి పోటీ ఇస్తాం. ఇంకోటి ఏంటంటే ప్రజలు కూడా విసిగిపోయారు టీఆర్ఎస్ ప్రభుత్వం దిక్కాను కాబట్టి కంపల్సరీగా మేము మంచి పోటీ ఇస్తాం అందరం కూడా. టీఆర్ఎస్ వాళ్ళు చేసేది మేము ఫస్ట్లోనే ఉన్నాం, సెకండ్ పోస్ట్ కోసమే, సెకండ్లో వచ్చే దానికోసమే బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకుంటున్నాయి అంటారు.
అది వాళ్ళు ఇంకా భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అదే ఇంకా నిద్రపోతున్నారు కాబట్టి వాళ్ళు అట్లే ఉంటారు. వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఇంకా నిద్రపోతుంది కాబట్టి వాళ్ళు అదే ఫీలింగ్తో ఉంటారు. కాకపోతే ఈసారి ప్రజలు డిసైడ్ అయిపోయారు ఆల్రెడీ. ఏంది అని అంటే ఈ టీఆర్ఎస్ కార్ని తుక్కు చేసేయాలని చెప్పేసి డిసైడ్ అయిపోయారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు మాదే అని చెప్పుకుంటారు. దుబ్బాకలో అయితేనే మన నిజామాబాద్ ఎమ్మెల్సీలో అయితేనేమి ఇప్పుడున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీలో కూడా మేమే ముందు ఉంటామని అంటున్నారు కదా. మొన్న జరిగింది నిజామాబాద్ ఎలక్షన్స్ అయితే ఇక జరిగిపోయినాయి కాబట్టి. కాకపోతే ఇప్పుడు జరగనున్న దుబ్బాక మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎమ్మెల్సీ కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ముత్తారెడ్డి దగ్గరికి ముత్తారెడ్డి అబ్బాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా, మరి ఆయన ఇంతమందికి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అయినప్పటికీ కూడా ఎలా ఉండబోతుంది? వాళ్ళు ముత్యం రెడ్డి అనేది దుబ్బాకకు చాలా సేవ చేసి దుబ్బాక ప్రజలకు చాలా సేవ చేసారు వాళ్ళు. ఎందుకనంటే పార్టీలకు అతీతంగా చెరుకు ముత్యం రెడ్డి అనేది ఆయన ప్రత్యేక గుర్తింపు అయినది. చెరుకు ముత్యం దుబ్బాక అంటేనే చెరుకు ముత్యం రెడ్డి. సరే ఆయన ఏ పార్టీలు ఉన్నాడు ఏందన్నా పరిస్థితులను బట్టి పోయి ఉండొచ్చు తప్పితే మొత్తానికైతే ఈసారి మాత్రము దుబ్బాక ప్రజలు చెరుకు ముత్యం రెడ్డి పట్టనే ఉంటారు ఎప్పుడైనా కానీ. మన కురిసినటువంటి కుంభవర్షాల వల్ల మరి ఎప్పటి నుంచో డల్లాస్ అని చెప్పుకుంటున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మరి నిజంగా చూసినట్టయితే వర్ష చినుకకే హైదరాబాదు చిదడి అవుతుంది. ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే గత ప్రభుత్వాలు చేసినటువంటి పాపమే అని అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి? గత ప్రభుత్వాల బాగా కాదు, ఇప్పుడు ఆయన గత ప్రభుత్వం ఏదైతే చేసిందో అది ఏమని వచ్చిండు పదవులకు, నేను దల్లాస్ చేస్తా, నేను వాటికన్ సిటీ చేస్తా, దీన్ని ఇంటింటికి నల్లా ఇస్తా అని చెప్పిండు. కానీ ఇంటింటికి నల్లా ఏమి ఇవ్వలేకపోయినా ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఫస్ట్ ఏమన్నారు అని అంటే 28,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం నగరానికి అన్నారు. మళ్ళీ రీసెంట్గా మొన్న ఏమన్నాడు అని అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో కేటీఆర్ 63,000 ఖర్చు పెడుతున్నాం అన్నాడు. కానీ 63,000 ఖర్చు పెడితే సిటీ ఇట్లా ఎందుకు ఉంటుంది? 15,000 ఖర్చు పెడితే వాళ్ళు మస్తు అయిపోతుంది. 15,000 ఖర్చు పెడితే హైదరాబాద్ సిటీ అనేది సూపర్ అయిపోతుంది. వీళ్ళంతా అంటే ప్లానింగ్ లేకుండా చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ఆలోచన ఏముందో మరి వాళ్ళకే తెలియాలి కదా. మా ఛానల్ తరపున ప్రభుత్వానికి మీ బాలనగర్ విషయంలో ఎలాంటి ప్లాన్ ఇస్తారు? మీ ఛానల్ తరఫున నేను బాలానగర్కి చెప్పేది ఒకటి ఏంది అని అంటే వీళ్ళ బాలానగర్ ప్రజలకు నేను చెప్పేది ఏంది అని అంటే ఇది అంటే మీరు ఎమ్మెల్యే చుట్టూ కార్పొరేటర్ చుట్టూ తిరిగితే బాలానగర్ డివిజన్ సమస్యలు పరిష్కారం కావు. మనం ఏదైనా మన బాలానగర్ డివిజన్ సమస్యలు పరిష్కారం కావాలి అని అంటే మా ఎంపీ రేవంత్ రెడ్డి ద్వారా ఢిల్లీని దాగాల్సిందే తప్పితే ఇక్కడ లోకల్గా వీళ్ళు ఎంబడి తిరగడం వేస్ట్ అనేది నేను చెప్తాను. సార్ మీకు మరి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ మరి జిల్లాకు జాయింట్ సెక్రటరీ కూడా అయ్యారు. అలాగనే మరి మీరు అనుకున్నట్టుగా టికెట్ తీసుకొని మరి బాలాపూర్లో మీరు చెప్తున్నట్టుగా ఇది కేవలం పార్లమెంటు తాకే సమస్య అన్నట్టుగా మరి సమస్యలు కూడా ఖచ్చితంగా తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసినండి విత్ న్యూస్ విజయరెడ్డితో మీ సురేష్ దండు.